అందరికీ ప్రభునామములో వందనములు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మెల్కీషెదెకు ఎవరు అనే అంశంపై రెండో భాగాన్ని నేను విడుదల చేస్తున్నాను. ఇది నేను కౌంటర్గా రిలీజ్ చేస్తున్నాను. ఎవరినో ఒకరిని ఉద్దేశించి కాదు, కానీ ఎవరి కోసం అని కాదు, కానీ వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా నా వంతుగా నేను ప్రయాసపడుతున్నానని మీకు తెలియజేస్తున్నాను. నా వాదన లేఖనానుసారంగా ఉందో లేదో విఘ్నులుగా మీరు వీక్షించి ఆలోచించి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇక మనం పాఠంలోకి ప్రవేశిద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో రాజులను సంహరించి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకుని అతనిని ఆశీర్వదించునో అని స్టార్ట్ చేశాడు. 7వ అధ్యాయం ప్రారంభంలో ఎవరిని కలుసుకుని, ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించును అని రాశాడు. 3వ వచనానికి వచ్చారకల్లా అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు అని రాశాడు. 4వ వచనానికి వచ్చారకల్లా ఇతడెంత గనుడో చూడుడి అని రాశాడు. 5వ వచనానికి వచ్చారకల్లా మరియు లేవి కుమారుల నుంచి యాజకత్వం పొందినవారు అని రాశాడు. ఇన్ని సందర్భాలు, ఇన్ని లేఖనాలలో ఒక వ్యక్తిని గురించి హైలైట్ చేస్తూ పౌలు గారు రాస్తున్నారు. ఎవరై ఉంటారు ఆ వ్యక్తి అని అనగానే మనందరం కామన్గా మాట్లాడుకునేది మెల్కీషెదెకు అని. ఎందుక మెల్కీషెదెకు ఎవరు? ఆ మెల్కీషెదెకు ఎవరై ఉన్నారు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, 2వ వచనంలో ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో అని అన్నాడు. 3వ వచనంలో అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు అని అన్నాడు. సరేంటే 4వ వచనంలో ఇతడెంత గనుడో చూడండి అని అన్నాడు. ఎవరు గురించి అంటున్నాడు? 13వ వచనంలోకి వెళ్ళిపోదాం. 13వ వచనంలోకి వెళ్దాం. చూడండి, ఎవరిని గూర్చి సంగతులు చెప్పబడినో అని చూడండి, కనెక్ట్ చేస్తున్నాడు. పైన అబ్రహామును ఆశీర్వదించినటువంటి ఒక వ్యక్తి, మెల్కీషెదెకుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి, ఇది వివరించుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఓపెన్ అయిపోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో చెబుతున్నాడు. ఇక్కడ ఓపెన్ అయిపోతున్నాడు. చూడండి, 13వ వచనానికి వచ్చాడు. ఎవరిని గూర్చి సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఎందుకంటే యాజకుడు అవ్వాలంటే లేవి గోత్రంలో పుట్టాలి కదా. వాళ్ళకే కదా దేవుడు 12 గోత్రాలలో ఒక గోత్రంగా లేవీలు నాకు సేవ చేస్తారు అని దేవుడు నియమించుకుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, ఎవరిని గూర్చి సంగతులు చెప్పబడినో అంటే ఆ చెప్పబడిన వ్యక్తి లేవి గోత్రికుడు కాదు. మరి తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడని పైన ప్రారంభించాడు. కిందికి వచ్చేసరికల్లా అసలు ఓపెన్ అయిపోతున్నాడు గ్రంథకర్త. ఏమంటున్నాడు? ఎవరిని గూర్చి సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములో లేని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు అంటూ ఎవరిని గూర్చి సంగతులు చెప్పబడిన ఆయన వేరొక గోత్రంలో పుట్టెను అని పైన చెప్పి 14వ వచనంలో అంటున్నాడు, మన ప్రభు యోధా సంతానమందు జన్మించుననుట స్పష్టమే. యోధా గోత్రములలో యాజకులను గూర్చి మోషే ఏమీయూ చెప్పలేదు. అంటే యోధా గోత్రంలో పుట్టింది, పైన చెప్పింది, ఎవరిని గూర్చి వ్రాయబడిందో, ఎవరి గూర్చి సంగతులన్నీ వ్రాయబడ్డాయో, ఎవరిని గూర్చి చెబుతున్నాడో అన్నది ఎవరు గూర్చి అయి ఉంటుందన్నమాట. యోధా గోత్రంలో పుట్టిన ఆయన గురించి ఉంటుంది. అయి ఉంటుంది. మెల్కీషెదెకుగా పైన చెప్పబడిన ఆ వ్యక్తే, నిరంతర యాజకుడుగా ఉన్నాడని చెప్పబడిన ఆ వ్యక్తే యోధా గోత్రము ద్వారా భూమి మీదకి వచ్చాడు అని చెప్తుంది. చాలామంది వ్యాఖ్యానం ఏంటంటే, మరి అబ్రహాము కొల్లగొండిన సొమ్మును సాధించుకుని తీసుకొచ్చాడు కదా, అప్పుడు రాజులను తరిమి కొట్టాడు కదా. ఏ రాజులను అయితే తరిమి కొట్టాడో
ఆ రాజులలో మాదిరి ఈయన కూడా ఒక రాజు అనేది కొందరి అభిప్రాయం. మరి అక్కడ ఆ సందర్భంలో రాజులు ఎవరెవరో వివరంగా రాయబడింది. ఏ దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఏంటి వాళ్ళ హిస్టరీ ఏంటి, బ్రీఫ్గా చెప్పాడు దేవుడు. మరి ఈయన ఏ దేశానికి చెందినవాడు ఎందుకు చెప్పలేదు? ఒకవేళ ఆయన రాజు అయితే, భూమి మీద ఒక రాజు అయితే, ఆ రాజుల వంటి రాజు ఈయన అయితే, లేదంటే ఆ రాజుల కంటే ఒక ప్రత్యేకమైన రాజు అయితే, ఆ రాజుల గురించే ప్రత్యేకంగా చెప్పబడినప్పుడు ఈ రాజు గురించి ఎందుకు చెప్పబడలేదు అంటే ఆయన భూమి మీద అప్పటికి ఉన్నవాడు కాదు అని మనకు స్పష్టమే. అప్పటికే భూమి మీద ఉన్న రాజుల లాంటి రాజు కాదని స్పష్టమే. అప్పటికి భూమి మీద ఉన్న రాజులలో ఒక ప్రత్యేకమైన రాజు కాదన్నది స్పష్టమే. కాబట్టి ఎవరు గురించి గ్రంథకర్త ఈ మాటలు చెప్తున్నాడు? 13వ వచనమే సాక్ష్యము ఆయన యేసుక్రీస్తు అని చెప్పడానికి. ఎవరు గూర్చి 12 వచనాల వరకు ఎవరు గూర్చి చెప్పాడు పౌలు గారు అంటే, ఎవరిని గూర్చి సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను, ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమును ఎంత పరిచర్య చేయలేదు అని 14వ వచనంలో ఇంకా ఓపెన్ అయిపోయాడు. మన ప్రభు యూదా గోత్రమందు జన్మించిన వాడు, యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్రం విషయంలో యాజకులను గూర్చి మోసే ఏమీ చెప్పలేదు కదా. యేసుక్రీస్తే మెల్కీషెదకుగా పాత నిబంధనలో అబ్రహామును ఎదుర్కొనుటకు వెళ్ళి ఆయన ఆశీర్వదించిన వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తే స్పష్టంగా చెబుతుంది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. సమాధానానికి రాజు, షాలేము రాజు. ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ భూమి మీద పుట్టిన రాజుల్లో ఎవరికి లేవు, యేసుక్రీస్తుకే ఉన్నాయి. ఆ కోణంలో చూసినా అది ఆయనకే మ్యాచ్ అవుతుంది. బైబుల్ ఆన్సర్ టు ద బైబుల్. ఆ మాటలు ఆయనకు సూట్ అవుతాయి. ఆ క్యారెక్టర్ ఆయన మాత్రమే పోషించాడు, ఇంకెవ్వరికి సూట్ కాదు. తెలియాలి. కాబట్టి హెబ్రీ పత్రికలో వివరంగా ఉంది. అక్కడ ఏమంటే ఆదికాండంలో చెప్పబడినటువంటి ఆ మెల్కీషెదకుగా చెప్పబడిన ఆ వ్యక్తి ఎవరు అంటే పౌలు గారు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో స్పష్టంగా 13వ వచనంలో ఓపెన్ చేశాడు. 14వ వచనంలో ఇంకా ఓపెన్ చేశాడు. చూడండి ఇంకేమంటున్నాడు. ఇంకొక అద్భుతమైన మాట ఉందండి. 20వ వచనంలో ఇంకా ఓపెన్ చేసి మాట్లాడుతున్నాడు చూడండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. సరే అండి, ప్రమాణం లేకుండా యాజకుడు కాలేదు కనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రమాణంతోనే యాజకుడు అయ్యాడట. ఏమండి, ఒక మినిస్టర్ గెలిచాడు, ఒక ఎమ్మెల్యే గెలిచాడంటే ఆయనకు అధికార పట్టా, నువ్వు ఎమ్మెల్యేవి అని పట్టా ఇవ్వాలంటే ప్రమాణం చేసిన తర్వాత ఇస్తారు. ప్రమాణం చేయకుండా ఇయ్యరు. మినిస్టర్గా ప్రమాణం చేసిన తర్వాతే అధికారంలోనికి వచ్చేస్తాడు, పవర్లోకి వచ్చేస్తాడు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాతే పవర్. అలాగే యాజకుడిగా ఆయన ప్రమాణం చేశాడట. ప్రమాణం లేకుండా ఆయన యాజకుడు అవ్వలేదట. ఎవరైనా యేసుక్రీస్తు స్పష్టంగా ఉంది ఇక్కడ కూడా. ఆ అదృశ్య వ్యక్తి ఎవరు? మెల్కీషెదకుగా చెప్పబడుతున్న అదృశ్య వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు అని స్పష్టంగా ఉంది. 13వ వచనము, 14వ వచనము, 19, 20 వచనాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి అవివేకంగా మాట్లాడమాకండి. ఏదో చెప్పాలని ఏదో చెప్పకండి. వాస్తవం చెప్పండి. ఒకవేళ ఏదైనా వాస్తవం చెప్పారనుకోండి, అది వాస్తవం రదండి. ఒకవేళ అబద్ధం చెప్పారనుకోండి, అబద్ధం ఎలాగో నిరూపించి చూపించండి. మెల్కీషెదకుగా వచ్చినప్పుడు వంశావళి లేదు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు స్పష్టము. దానికి మీరు ఎలా కనెక్ట్ చేస్తారు? అలా అన్నాడు కానీ ఉందండి భూమి మీద వంశావళి ఆయనకి అని ఆ టైంకి కనెక్ట్ చేస్తారా? అలా అంటాడండి దేవుడు కొన్ని సందర్భంలో అంటారా?
అజ్ఞానం కదండి అలా మాట్లాడటం. కాబట్టి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.